ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి కాళేశ్వరం మీద ఒక సిరీస్ వచ్చేసింది, కాళేశ్వరంది పక్కకు పోయింది. ఫోన్ ట్యాపింగ్ మీద ఒక సిరీస్ వచ్చింది, అటే పోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్లో ఉన్నటువంటి అవినీతిలో ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన దాంట్లో టీఎస్ఎల్డిఏ CEO రామచందర్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ అరెస్టు. ఇంత చేసిరు కానీ మరి మాజీ మంత్రి రాజకీయ జోక్యం లేదా? ఒక మంత్రికి సంబంధించినటువంటి ఓఎస్డి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండానే ఇంత పెద్ద ఎత్తున 700 కోట్ల రూపాయలు గోల్మాల్ చేయడం అనేటువంటిది రాజకీయ నాయకుల పెద్దల ప్రమేయం లేకుండా చేయగలుగుతారా? ఎందుకు నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగట్లేదు? టీఎస్ఎల్డిఏ CEO రామచందరు, మాజీ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ అరెస్టు. అజ్ఞాతంలో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్. అసలు ఈ మొహిదుద్దీన్ ఎవరు? ఏ రాజకీయ నాయకుడు సంబంధం ఉంది? మొహిదుద్దీన్ దీంట్లోకి ఎట్లా ఏలు పెట్టగలిగాడు? ఆయనకి కాంట్రాక్ట్ ఎట్లా వచ్చింది? ఇవి కదా విచారణలు చేయాల్సినటువంటి అంశాలు. రాజకీయ ప్రమేయం పైన దర్యాప్తు. రామచంద్ర హయాంలోనే పెరిగిన గొర్రెల యూనిట్ ధర. గత బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంది. ఈ పథకం బిల్లు చెల్లింపుల్లో ఏకంగా 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ముందుగా 2.10 కోట్ల గోల్మాల్ జరిగినట్లు కేసు నమోదు కాగా ఏసీబీ దర్యాప్తులో ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ పథకంలో బిల్లుల చెల్లింపు అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ CEO సభావత్ రామచంద్ర నాయక్ను, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కేవలం ఈ ఇద్దరో లేకపోతే మొహిదుద్దీనో వీళ్ళు మాత్రమే 700 కోట్ల రూపాయల కుంభకోణం చేయగలిగారా? ఈ అంశంపైన క్లారిటీ రావాలి. సరే, గత ప్రభుత్వంలో ఏం చేశారు? స్పష్టంగా ఈ విషయంలో గతంలో కేసీఆర్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎన్నికల సమీక్ష చేస్తే ఈ దళిత బంధు అనేటువంటి పథకంలో ఎమ్మెల్యేలు సరాసరి 30% కమిషన్ తీసుకుంటున్నారు. ఎవరెవరు తీసుకుంటారో నాకు తెలుసు, జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హెచ్చరించిండు ఎమ్మెల్యేలను. అంటే ముఖ్యమంత్రికి తెలుసు వాళ్ళ ఎమ్మెల్యేలు 30% లంచాలు తింటారు అని తెలుసు. తెలిసిన తర్వాత ఏం చేశారు? ఏం లేదు, ఏం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ 30% కమిషన్ తీసుకుంటుండని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు కాబట్టి అప్పటి ఎమ్మెల్యేలు దళిత బంధులో 30% కమిషన్లు తీసుకున్న వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా? రాజకీయంగా ఇంత పెద్ద ఎత్తున 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరుగుతుందా? అది మంత్రి ఉంటాడా, మంత్రి కాకుండా మంత్రి పక్కన ఉండేటువంటి అనుచరులు ఉంటారా, అప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఉంటారా, ఇంకెవరు ఉంటారో ఆ స్థాయిలో లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? 700 కోట్లు, అది కూడా పశుసంవర్ధక శాఖ. ఒకవేళ వాళ్ళకు తెలియకపోయినా డబ్బులు సర్దుబాటు చేసేమైనా ఇచ్చారా? ఈ విషయాన్ని కూడా చెప్పాలి కదా. ఒకవేళ డబ్బులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఉంది. అన్ని సీరియస్గానే ఉంది, ఏ ఒక్కటి సీరియస్గా లేదు. ఫోన్ ట్యాపింగ్ కూడా ఇట్లా కథలుగా బయటకు వస్తున్నాయి, కానీ దానిపైన ఏమీ స్పందించడం లేదు. ప్రభాకర్ రావు రాలేదు కాబట్టి కేసు ముందుకు పోతలేదు అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ప్రభాకర్ రావు రావాల్సినటువంటి అవసరం ఏమున్నది? అక్కడ ఉన్నటువంటి మాజీ ఆయన డీసీపీ రాధాకిషన్ రావు ఇంకెవరో 4-5 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారము మిగిలినటువంటి పాత్రను ఎందుకు వాళ్ళు తీసుకోవట్లేదు? ప్రభాకర్ రావు ద్వారా చేశారనేటువంటిది నిజమే. ప్రభాకర్ రావు వస్తే ఇంకా పెద్దల తలకాయల పేర్లు చెప్తుండొచ్చు, చెప్పకపోవచ్చు. కానీ డీసీపీ కిషన్ రావు అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం మిగిలిన వాళ్ళను కనీసం విచారణకు ఎందుకు పిలుస్తలేరు? ఇగో ఇక్కడనే అనుమానాలు వస్తున్నాయి. కావాలని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ అంశాలను పక్కదోవ పట్టించడానికి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి సెలెక్టెడ్ లీక్స్ కొన్ని రిలీజ్ చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అనేటువంటి అనుమానం వస్తున్నది. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ముందుకు పోతలేదు? ఒక దశకొచ్చి ఆగిపోతుంది. ఎప్పుడో ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటు బిట్లుగా ఏదో ఆ గొర్రె పోయినట్టుగా అప్పుడు గుర్తుకెళ్ళేసినట్టుగా ఇస్తున్నారు. ఒకటి బయటికి వేసి ఏం చేస్తారు? కానీ అసలు విషయము ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము
ఎవరైనా 10 మంది కలిసి దొంగతనం చేస్తే ఆ గ్రూప్లో ఒకడే ముఠాలో ఒకడే దొరికితే ఆ దొరికినోడిని పట్టుకుంటే పలానా 10 మంది కలిసి చేసినామంటే ఆ 10 మందిని తీసుకొచ్చి విచారణ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా దొరికిన దొంగలే కదా, అవును మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాం, పలానా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసినాము, ఫోన్ ట్యాపింగ్ చేయమని మాకు పలానా నాయకులు మాకు సూచనలు ఇచ్చిర్రు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము చేసినాము అనేటువంటి విషయాలు చెప్పిన తర్వాత ఆ నాయకుల దగ్గరికి విచారణకు ఎందుకు పోవట్లేదు, చట్ట ప్రకారమే ఎందుకు పోవట్లేదు, ఎందుకు కాపాడుతున్నారు? ఇవి అనుమానాలకు తావిస్తుంది. అంటే కేవలం రాజకీయంగా గతంలో ఓటుకునేటు కేసు విషయంలో బెదిరించి వదిలేసినట్టుగా, నయీం కేసులో సగం కేసు పెట్టి వదిలేసినట్టుగా, డ్రగ్స్ కేసులో మియాపూర్ భూముల కేసును సగం మొదలుపెట్టి వదిలేసినట్టుగా అవసరాల మేరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల కోసం ఈ కేసులను బయటికి తీసుకొచ్చి అందరినీ మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా రాజకీయంగా అనేటువంటిది ఒక అనుమానం వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో ఏసీబీని ఆదేశించింది. ఇప్పుడు ఏకంగా అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో ఓఎస్డీగా కళ్యాణ్ పట్టుబడంతో ఈ కేసు రాజకీయ ప్రమేయం పైన ఏసీబీ కూపిలాగేందుకు సిద్ధమవుతుంది. నేతల అండదండలతోనే అక్రమాలు జరిగాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ కోణంలో నిందితుల్ని విచారించి వివరాలు రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. దర్యాప్తులో లభించే ఆధారాల మేరకు రాజకీయ నాయకుల్ని టచ్ చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. టచ్ చేసేందుకు సిద్ధమవడం ఎందుకు? మధ్యలో వీళ్ళు దొంగతనం చేస్తే ఆ దొంగతనానికి పలానా వాళ్ళు పురిగొల్పారని చెప్పితే వెంటనే చేయవచ్చు. దానికి పెద్ద ఎత్తున ఏదో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళను విచారణ చేయడమో, రాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి వాళ్ళను విచారణ చేయడమో కాదు కదా. అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకు చేస్తలేరు? దీని వెనక ఏం కథ ఉన్నది, ఏం కమామిషి ఉన్నది అనేటువంటిది ఎవరెవరినో పట్టుకొస్తారు. ఆ ప్రజ్వల్ రేవణ్ అనేటువంటి పట్టుకోరాగలిగారు. కానీ గొర్రెల పంపిణీ కొనుగోలులో చెల్లింపున్నటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు, మొయిదుద్దీన్తో పాటు ఆయన కొడుకు ఏసీబీ కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారట. ప్రాథమికంగా గుర్తించినట్లు వాళ్ళు చెప్పారు. భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రెష్ అండ్ పాస్టర్ సైమో సంస్థలకు మొయిదుద్దీన్ ఎండీగా ఉన్నాడు. సేల్ లీడర్షిప్ అండ్ లోగో ఫార్మ్స్కు డైరెక్టర్గా ఉన్నటువంటి మొయిదుద్దీన్ తన పేరును ఎస్ఎస్ మొయిద్గా రికార్డులో నమోదు చేసినట్లు ఏసీబీ గుర్తించారు. నియో మల్టీప్లెక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ప్రొపరేటర్గా ఉన్నట్టు ఏసీబీ ఆధారాలు ఉన్నాయి. అన్నీ గొర్రెలు, ఒక గొర్రె ముంగడు పోయే గొర్రె ఎట్లా పోతే వెనక పోయే గొర్రెలు అట్లనే పోతే అన్నట్టు గొర్రెల పథకంలో గత ప్రభుత్వం చేసిన ప్రతి పని అవినీతి కిందనే ఉండిపోయింది, అవినీతి ప్రకారమే ఉంది. అవినీతి కోసమే పథకాలు పెట్టారు. దళిత బంధు పెట్టిరు, దళిత బంధు పెట్టి దళితులకు పోకుండా మీరే చెప్పారు. పాత నల్గొండ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు 30% తీసుకున్నారు. పైసలు ఇచ్చిన తర్వాతనే అక్కడ పోయినాయని. కొన్నిసార్లు అయితే ట్రాక్టర్లు వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానిపైన కూడా విచారణ జరపాలి కదా. దళిత బంధులో కమిషన్లు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ సర్కారు విచారణ చేసి కేసులు నమోదు చేస్తుందా? గతంలో బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు, ఎందుకంటే దాని కేసీఆర్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్, అది ఆయనే చెప్పిండు, ఎమ్మెల్యేలు జాగ్రత్త, మీ మీద నిఘా ఉన్నది, 30% మీరు లంచం తీసుకున్నట్టు నాకు వస్తుంది. కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యే లంచం తీసుకుంటారని చెప్తే ఏం చర్యలు తీసుకోలేకపోయిండు. మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు. అంటే మీరు గెలుస్తారు, మళ్ళీ మేము సర్కార్లోకి వస్తాం, ఈసారి 30% కమిషన్, తర్వాత 60% కమిషన్ తీసుకోమని చెప్పినట్ట. అంటే ద్వంద్వ విధానాలు. తప్పు చేస్తున్నటువంటి వాళ్ళని దండించాల్సింది పోయి ఆ తప్పు చేసినటువంటి వాడికి దొంగకే తాళం చేయించినట్టుగా ఇచ్చిర్రు, మళ్ళీ టికెట్లు ఇచ్చిర్రు. 30% కమిషన్ తీసుకునే అలవాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజలకేం సేవ చేస్తాడు? ప్రజల దగ్గరికి ఏం పోతాడు? అది కూడా దళిత బంధు పథకము. పోనీ పెద్ద కాంట్రాక్టు, 100 కోట్ల కాంట్రాక్టు, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటే సరే అది కూడా తప్పే, కనీసం ఆలోచించవచ్చు. కానీ కాంట్రాక్టర్ దగ్గర కాకుండా మామూలుగా ఈ దళిత బంధుల దళితుల దగ్గర పోవాల్సినటువంటి యూనిట్లలో దాంట్లో 10 లక్షలు వస్తే 10 లక్షలలో 30% 3 లక్షలు ఎమ్మెల్యేలే తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే 3 లక్షలు తీసుకున్నంటే ఊర్లో అన్ని తీసుకుపోయి ఎమ్మెల్యే పరిచయం చేసి అవి తీసుకొచ్చినందుకు మిగిలిన వాళ్ళు ఎంత తీసుకొని ఉంటారు? అంటే వట్టి వచ్చినాయి కాబట్టి మంది సొమ్ము మంగళవారం అయిపోయింది, ప్రభుత్వ సొమ్ము వచ్చింది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు పంచుకున్నారు అనడానికి ఇదొక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఏమైంది? ఇన్ని 700 కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు. ఇవి అందుకనే కవిత లిక్కర్ స్కామ్ చేయలేదని కేసీఆర్ చెప్పినా ఎవరు నమ్ముతలేరు. కేసీఆర్ బిడ్డే కవిత లిక్కర్ స్కామ్ చేయలేదన్న కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ బయటకు వస్తున్నాయి.
ఇట్లాంటి బయటకు వచ్చినాక అరే వీళ్ళు ఇట్లనే చేస్తారు మాకు తెలుసు అనేటువంటి అంశాలు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నటువంటి మార్చి 15 తారీఖు అరెస్ట్ అయితే ఇప్పటిదాకా దాదాపుగా ఇంకా ఇంకో ఏడాది కూడా వస్తారో రారో, ఇంకో ఏడాది దాకా కూడా మనీష్ సిసోడియా ఇప్పటికే ఏడాదికి పైగా మనీష్ సిసోడియా అక్కడ ఉన్నాడు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా ముఖ్యమంత్రి హోదాలో జైల్లో ఉండి ఢిల్లీ ప్రజలను అవమానిస్తున్నారు. ఢిల్లీ ప్రజలు మరి దానిపైన ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకోవాలి. జైల్లో ఎన్ని రోజుల పాటు ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పరిపాలన లేకుండా కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రం బెయిల్లో వచ్చిండు, కానీ ప్రజల అవసరాల కోసం బెయిల్ అక్కర్లేదు. కోర్టు తీర్పులేంటో మరి ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. సిగ్గు లేనటువంటి జన్మలు ఇవన్నీ, సిగ్గు లేనటువంటి జన్మలు.